రాయి కట్టబడుతున్నాడు. పేతురు కాలం అయిపోయింది. నీవు నేను కూడా ఎవరంట? మొదటి పేతురు పత్రికలో మనం చదువుతాం, సజీవ రాళ్ళ వలె పరిశుద్ధమైన ఇంటిగా ఉండుటకు మనము కట్టబడుచు ఉన్నాము. పేతురు తర్వాత శిష్యులు, వాళ్ళ కాలం అయిపోయింది. ఇప్పుడు మనము 7 సంఘ కాలాలు అయిపోయినాయి. చివరి సంఘ కాలం ఏంటి? ప్రకటనలో 7 సంఘాల్లో చివరి సంఘం ఏది? లవదిక సంఘ కాలంలో మనం ఉన్నాం. ఇక్కడున్న సజీవ రాళ్ళు ఉన్నాం. మరి గాస్పుల్ హాల్లో సజీవ రాళ్ళు. మనము ఒక రాయి పక్కన ఒక రాయి ఉంటది, ఒక రాయి పక్కన ఇంకో రాయి ఉంటది, ఒక రాయి వెనుక ఇంకో రాయి ఉంటది, ఒక రాయి పైన ఇంకో రాయి ఉంటుంది. ఇలాగా పేర్చబడి అమర్చబడి కట్టబడతా ఉన్నాం. ఇప్పుడు తను చదివిన దానిలో ఎలా ఉండుటకై మనం కట్టబడుతున్నామంట? ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండుటకు మీరు కట్టబడుచున్నారు. ఆ తర్వాత కడుతున్నాడు దేవుడు మనల్ని. ఇక్కడ యేసు ప్రభు యొక్క రాళ్ల విశేషం గురించి రాయబడింది. ఆయన పునాది రాయి, ఆయనే బండరాయి, ఆయనే అమూల్యమైన రాయి. ఇంకో రాయి కూడా ఇవ్వబడింది, తృణీకరించబడిన రాయి, మూలకు తలరాయి. కనుక ఇవన్నీ ప్రభువును సూచిస్తున్నాయి. మనము ఊరికే సింపుల్ రాళ్ళు. చచ్కల ఒక రాయి, మంజుల ఒక రాయి, కెజియా ఒక రాయి, విక్టోరియా ఒక రాయి, మనమందరము రాళ్ళం. పరిశుద్ధ మందిరముగా ఉండటం కట్టబడుతా ఉన్నాం. ఒక్కొక్క రాయి పేరుస్తే, ఇటుగా పేరుస్తే పైకి కట్టడము వచ్చింది. ఒక రాయి రాలేదనుకోండి, నియామక కూడికల ద్వారా మనం కడతా ఉన్నాడు. మంగళవారం తర్వాత బేస్తవారం, శుక్రవారం తర్వాత ఆదివారం స్త్రీల మీటింగ్, విజ్ఞాపన కూడిక, వీటి ద్వారా కడతా ఉన్నాడు. ఒక రాయి రాలేదనుకోండి, సందులు ఉంటుంది. ఇంట్లో సందులు ఉంటాయా? పరిశుద్ధ మందిరంగా ఉండుటకు మనం కట్టబడతా ఉన్నాం అన్నమాట. పొద్దుపోని వాళ్ళు మాత్రమే సంఘానికి వస్తారని చాలా మంది అనుకుంటా ఉంటారేమో. వాళ్ళకి బాగుంది టైము, వాళ్ళకి అన్ని సరిపోతాయి కాబట్టి వస్తున్నారేమో అనుకుంటా ఉంటాం. వాక్యంలో మనం చూసుకుంటే పరిశుద్ధమైన స్థలముగా మందిరంగా ఉండుటకు దినదినము కడుతూ ఉన్నాడు దేవుడు. ప్రభు వచ్చే వరకు కట్టబడుతూనే ఉన్నాం. అందుకే నియామక కూడికలు మనకు అవసరం. ఎప్పుడైతే మనం రాలేదో అప్పుడు కట్టబడుట లేదు, కడగబడుట కూడా లేదు. వాక్యంలో ఉదకమను స్నానము ద్వారా దేవుడు ఏం చేస్తున్నట్టు మనల్ని కడుగుతున్నాడు. నీవు కడగబడని ఎడల నాతో నీకు పాలు, ప్రతి వాక్యము అవసరమే. నిన్న మేము ప్రార్థనకు వచ్చాము. ఎవరు వాక్యం చెప్పింది? అన్న చెప్పాడు. ఏదో ఒక నూతనమైన వాక్యం దొరుకుతుంది, ఒక మాట దొరుకుతుంది, ఒకటి మనల్ని గుచ్చుకుంటుంది. మరి గురువారం ఎవరో చెప్పారు వాక్యం, అన్ననే కదా. ఒక్కొక్కరు చెప్పడం ద్వారా ఏదో ఒక కొత్త వాక్యం. మన మంగళవారం చెప్పింది ఆదినారాయణ. ఆ వాక్యం 21వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం. ఎంత కొత్తగా ఉంది, నా మటుకు నాకు కొత్తగా ఉంది. మరి 400 మందికి ఆడపిల్లలు దొరకలేదంట పెళ్లిళ్ళకే. 400 మంది 400 మంది చిక్కారు, 200 మందికి చిక్కలేదంట. ఏదో కొత్త సత్యాన్ని మనం నేర్చుకుంటాం. సహోదరులు వీళ్ళు వద్దు అని హెబ్రీల మీద కోపడిన వాళ్ళని మళ్ళీ పట్టించుకున్నారు. సహోదర ప్రేమ చూపించి పెళ్లిళ్ళ కొరకు వాకబు చేశారు. కనుక సత్క్రియల విషయంలో మనం చూస్తాం, ఏదో ఒకటి కొత్త సంగతి నేర్చుకుంటాం. కట్టబడుతూ ఉన్నాము. అది ఇంట్లో ఉంటే అది నేర్చుకోలేము. ఇంట్లో ఉంటే పొద్దులు ఎలాగైనా గడిచిపోతాయి. ఊరుతూ ఉంటాయి, నీళ్ళలో బావిలో నీళ్లు ఊరినట్లు పనులు కూడా ఊరుతూనే ఉంటాయి. కనుక ప్రతి నియామక కూడిక ద్వారా దేవుడు, అందుకే ప్రభు నాడు ఆ దినము సమీపించటం మీరు చూచుకొలది
మరి ఎక్కువగా అలా కూడుకోండి అంటే మరి తక్కువగా కూడుకోవడం అనేది చాలా మనలో కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనకు బాగా వెల్ నోన్ వర్స్ ఒకటి ఉంది, తెలిసిన వర్స్. దేనికి ఏ కూడికి సర్వశరీరులు కూడి వస్తారని దేవుడు చెప్పాడు? దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడంట. ఆ కొడుకు ఎంతమంది రావాలంట? సర్వ శరీరులు ఆయన యుద్ధకు, ఎవరిలో శరీరం ఉంది అని అనుకుంటారో వాళ్ళందరూ సర్వ శరీరులు ఏ కొడుకు వస్తారు? ప్రార్థన. ఎందుకు? ఆయన ప్రార్థన ఆలకించుచున్నాడు గనక. ఒక రాయి దగ్గరికి, ఒక రప్ప దగ్గరికి, మనవి వినిపించుకొని అధికారుల దగ్గరికి, పట్టించుకొనని అధికారుల దగ్గరికి మనం వెళ్ళడమే లేదు. ఎవరైనా నేను దేవుడను గనక నాకు సమస్తము సాధ్యమే. 6 లక్షల పాదచారులకు మాంసాహారం ఇవ్వడము ఆయనకు సాధ్యమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలించడం ఆయనకు సాధ్యమే. నీనా సమస్యలు సాధ్యమే ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. అందుకు సర్వ శరీరులు వచ్చే కూడికి ఇది చాలా ఆశ్చర్యమే. సర్వ శరీరులు ఆరాధనకు వస్తారని వాక్యం నేను ఎక్కడ చూడలే. సర్వ శరీరులు బైబిల్ స్టడీకి వస్తారని ఎక్కడ చూడలేదు. సర్వ శరీరులు ఎక్కడికి వస్తారంట? నేను ప్రార్థన ఆలకిస్తాను కనుక అందరు రావాలి అన్నాడు దేవుడు. సర్వ శరీరులు అంటే ఎంత తక్కువ వస్తామో, శుక్రవారం ఎంతమంది తక్కువ వస్తున్నామో అన్నాడు. పట్టుమని 10 మంది స్త్రీలు లేరు, పట్టుమని 10 మంది పురుషులు లేరు అని. కానీ ప్రార్థన ఆవశ్యకత మనం గమనించినట్లయితే తప్పకుండా సర్వ శరీరంలో నేను శరీరం ధరించినాను, నేను రావాలి. నా ప్రాబ్లమ్స్, నా కుటుంబ విషయాల కోసం ఎవరికే చెప్తే వాళ్ళకి ఇంత భారం ఉంటుంది. కడుపు నొప్పి ఉన్నవాడే కడుపు నొప్పిని గురించి వివరించగలడు. డాక్టర్లు ఏమంటారు? పై కడుపున వస్తుందా కింది కడుపున వస్తుందా అని అడుగుతారు కదా. అది నొప్పి కలిగిన వాడే చెప్తాడు కదా. తిన్న తర్వాత నొస్తుందా, తినక ముందే నొస్తుందా, వివరాలు చెప్తాడు. అవి ముఖ్యంగా ఆ సమస్య ఉన్నవాడే చక్కగా చెప్పగలుగుతాడు. కనుక మన భర్తల కొరకు ఏడవాలి, పిల్లల కొరకు ఏడవాలి. నేను అన్న చెప్పింది శుక్రవారం అదే, కుమారుల కోసం ఏడవాలి. దావీదు తన కుమారుని కొరకు ఏం చేశాడంట? బ్రతికించు ప్రభా అని గోజాడాడు. మన పిల్లల కోసం మనం గోజాడాలి. ఒక చీటీ రాయించి లేకపోతే చెప్తే కాదు. 1 రోజు అంటే 2 రోజులంటే ప్రార్థన చేస్తారు. కానీ ఏళ్ళ తరబడి రాకుండా ప్రార్థన చేస్తే మనకే పట్టింపు లేనప్పుడు ఇతరులు ఎందుకు ఏడుస్తారండి? అవునా? కనుక ప్రియులారా, రోదన చేయి స్త్రీను కనుగొనుడి, వాళ్ళు ఎక్కడెక్కడ దొరకరు, కనుగొనండి, విచారణ చేయండి అని ఎక్కడుంది? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి మన సంఘంలో ఏడ్చాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. మన పరిస్థితులు ఏడవాల్సినవి చాలా ఉన్నాయి. అవునా? నిన్న సాయంత్రం రాత్రి ఇక్కడికి వచ్చి నేను ఏడ్చి ప్రార్థన చేశాను. నా ఆత్మీయ ఆశ తీర్చువా ప్రభా, నాకుంది ఆశ, అది నెరవేరాలి ప్రభా, నన్ను పంపయ్యా పలాని చోటికి, ఎలాగైనా అనుకూలత కలిగించయ్యా అన్నప్పుడు పొద్దున్నే జవాబు వచ్చింది. ఎంత వద్దు అనే సమస్య వచ్చిందో నా ఆశ తీర్చయ్యా, నేను శరీర సంబంధమైన అడగలేదని ఆయన సన్నిధికి వచ్చి నేను మొరపెట్టుకున్న పొద్దునే దాన్ని జవాబు చూశాను. ఎంత గొప్ప దేవుడు! క్వైట్ ఆపోజిట్ గా శ్రమలు మనకు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ప్రభు అన్నాడు, నా సన్నిధిని మీరు కన్నీరు విడవండి, నా సన్నిధిని మీరు బ్రతిమాలుకోండి అన్నాడు. ఊరికి అంగట్లో సరుకులు ఇచ్చి లిస్ట్ ఇస్తే వాళ్ళ లిస్టు ప్రకారం ఇస్తాడు, మనం డబ్బులు ఇచ్చేస్తాం. ఇది అట్లా కాదంట, బతిమాలుకోండి. మగస్త్రీ కలిగిన వాడే యాకోబు ఏం చేశాడంట? నీవు నన్ను దీవిస్తేనే గాని నేను నిన్ను పోనీనని గట్టిగా పట్టుకుంటే దేవుడు ఓడిపోయినాడా? యాకోబు ఓడిపోయినాడా? నన్ను విడిస్తావా, నన్ను పోనీయవా అని దేవుడు అడుగుతుందంటే సర్వశక్తి కలిగిన దేవుని పోనీయకుండా పట్టుకునేది ఏంటి? బతిమాలుకుని ఆయన చేస్తున్న ప్రార్థన. ఆ బతిమాలుకోవడం ఇళ్లలో చేస్తున్నాం మేము. ప్రభు అన్నాడు, ఇది నా శయన స్థానం, నా బెడ్రూమ్, ఇది నా జ్ఞాపకార్థమైన నామం నేను ఇక్కడ పెట్టానని.
ఎందుకు ఈ కోర్ట్ రోడ్ లో, ఈ మెయిన్ రోడ్ లో ఈ స్థలం మనకి ఇచ్చాడు? దాని ఇంపార్టెన్స్ మనం గమనించలేకపోతున్నాం. తన ఆలయంలో ఆయన నా మొర వినెను అని 18వ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. ఎక్కడికి వచ్చి చేస్తే ప్రార్థన విన్నాడంట? ఆలయంలో. ఆయన ఆలయం యొక్క ఇంపార్టెన్స్ గమనించమని ఇక్కడికి వస్తే, ఆలయంలోకి వచ్చారు కదా అని. అందుకే వారి కిటికీలు యెరూషలేము వైపు తిప్పి ప్రార్థన చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్ ఎవరండి? దానియేలు. ఎంతో పెద్ద దూరంలో చెరలో ఉన్నాడు, కానీ వాళ్ళ విశ్వాసం యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఆయన సంధికి రావాలి. పచ్చిక గల చోటు ఇదే. దేవుని వాక్యం ఇక్కడ సమృద్ధిగా విత్తబడుతుంది. ఆత్మీయ పచ్చిక బయళ్ళు ఉన్న ఈ సన్నిధిలో దేవుడు రమ్మన్నాడు. ఆయన జ్ఞాపకార్థ నామం ఉంది. ఆయన ఇది పరలోకపు గవిని అన్నాడు. ఎవరు? తనకి ఎక్కడ కళ వచ్చిందో, దర్శనం వచ్చిందో, యాకోబు ఆ నిచ్చెన కనపడినప్పుడు ఇది పరలోకపు గవిని. అక్కడ ఏం పేరు పెట్టాడు దానికి? బేతేల్. దానికి అర్థం ఏంటి? దేవుని మందిరం. ఇది దేవుని మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేయాలి. అన్న కోట్ల కొలది, లక్షల కొలది ప్రార్థన చేసి ఉంటది గర్భ ఫలం కోసం, కానీ ఎక్కడికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు విన్నాడు దేవుడు? షిలోకి వెళ్ళాం. కనుక చాలా మంది స్థానిక సంఘం అనే షిలోకు రాలేదు. కాబట్టి ఈ ఇంపార్టెన్స్ మనోళ్ళు చాలా మంది గమనించలేదని చాలా సార్లు నొక్కి వక్కానిస్తున్నాను నేను. అది నేను ఎరుగుదు. నేను కూడా చాలా ఏళ్ళుగా వచ్చాను, కానీ దాని ఇంపార్టెన్స్ నాకు తెలియకపోయింది. ఇక్కడికి వచ్చేంత ప్రార్థన చేయలేకపోయినాను నేను. ఎక్కడో ఉన్నింది నా వేవరింగ్ మైండ్, ఎక్కడో ఉన్నింది. జాగ్రత్తగా నేను ఇన్ని ఏళ్ళు ప్రార్థన ఇంపార్టెన్స్ నేను గమనించలేకపోయాను. ఎప్పుడైతే ఎరిగానో, ఈ విషయాలు చదువుకున్నానో, అందుకే నా చెలికెత్తలుగా ఉన్న మీ అందరికీ చెప్తున్నాను అనమాట. ప్రార్థన ఇక్కడున్న ఎఫెక్ట్ మిగతా చోట్లకి అంత ఎఫెక్ట్ ఉండదని నేను గమనిస్తున్నాను అనమాట. ఎందుకంటే దావీదు ఎలా చెప్పాడు? అన్న విషయంలో అదే మనం చూస్తున్నాం. దానియేలు విషయంలో అదే మనం చూస్తున్నాం. నా శయన స్థానం అన్నాడు దేవుడు, నా జ్ఞాపకార్థ నామము అన్నాడు. పరలోకపు గవిని ఇదే, గేట్వే ఆఫ్ హెవెన్. ఏది? ఇదే దేవుని మందిరం. కనుక ఇక్కడ ఏదో శక్తి ఉంది, ఇక్కడేమో ప్రతిమ ఉంది, ఇక్కడ ఏముంటాడు దేవుడిని. కానీ దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఇది. సంఘము ఆయన శరీరం. రాజు రాణి ఎక్కడ కలుసుకుంటారు? అంతఃపురం. మన పరమరాజు మనం కలుసుకునే స్థలము ఇక్కడే. కనుక సంఘముగా ఏర్పరచుకొని ఇక్కడికి మనం రావాలి. దీని ఇంపార్టెన్స్ ఇక్కడే మనం చదువుతాం చూడండి. 18వ వచనం, 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పునాది మీద మనల్ని కడతా ఉన్నాడు. ఈ ప్రార్థన కూడికలో కూడా మనల్ని కడతా ఉన్నాడు. అవునా? ప్రార్థనలో కూడా ఎలా చేయాలని నేర్చుకుంటున్నాం, కడుతున్నాడు. పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని నేను నీతో చెప్పుచున్నాను. మనమందరం ఒక్కొక్క పేతురే అండి. అవునా? నీవు ఒక సజీవ రాయివే, నేను ఒక సజీవ రాయి. ఆయన పేతురు అనే రాయి, మనము కిజియా అనే రాయి, విక్టోరియా అనే రాయి, ఎస్తేర్ అనే రాయి. నీతో చెప్పుతున్నాను. పేరు పెట్టి. ఇక్కడ ఎంతమంది వచ్చారో? 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 26 మంది ఇంకెవరున్నారో వారందరితో చెప్పుతున్నాను. నేను నీతో చెప్పుతున్నాను. నువ్వు ప్రార్థనకు వచ్చావు. ఇప్పుడు నీవు చేసే ప్రార్థన ఎదుట పాతాళాలు ఒక ద్వారాలు నిలువనే నిలవరు. అలా పాలుగాలంలో ఎవరున్నారు అని ఆలోచిస్తుంది. పాతాళంలో ఎవరున్నారు? జనరల్ గా మనకి ఏమనిపిస్తుంది పాతాళంలో? చెప్పకుండా చెప్తాను కదా. 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో, 14వ అధ్యాయం అంటూనే వేకు చుక్క కదా, తేజో నక్షత్రమా. ఆ 14వ అధ్యాయంలో ఆ సాతానుడు ఎక్కడున్నాడంట? వేకు చుక్క. 15వ వచనం. సో పాతాళంలో సెంట్రల్ ప్లేస్ లో కూడా లేడు, ప్రధానుడు కాదు. మూలకు తోసేసాడు దేవుడు వాడిని.
పాతాంలో సాతానుడే కదా దేవుని శత్రువు మూలకు పోయాడు. ఇంకా ఎవరుంటారు అక్కడ? మార్క్స్ వార్తలో చూడండి, మార్క్స్ వార్తలో పాతాళంలో ఎవరుంటారో మనం చూద్దాం. లూకాసు వార్త 8:31, లూకా 8:31. దయాలు ఎన్ని ఉన్నాయంట? 2000 కంటే ఎక్కువగా ఉంది. సేన అంట. మా సమయం రాకముందే ఇప్పుడే మమ్మల్ని పంపిస్తావా? ఎక్కడికి పంపిస్తాడంట? సాతాను. అట్లయితే సాతానుడు వాని దూతలు ఎక్కడున్నారు? పాతాళం. ఈ పాతంలో ఉన్నవి మనల్ని అటాక్ చేస్తున్నారు. సాతాను వాని దూతలు అగ్నిబాణాలు మన మీద వేస్తున్నారు. మనము ప్రార్థన చేసినప్పుడే అవి మన ఎదుట నిలువ నేరవు. మనం ప్రార్థన చేయలేదు అనుకోండి, మన మీదకి వస్తాయి, అటాక్ చేస్తాయి, గలిబిలి చేస్తాయి. సౌలు దగ్గర నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయినాడంట. యెహోవా యుద్ధ నుండే ఒక దురాత్మ వచ్చి ఆయన పట్టిందంట. అప్పటి నుంచి ఆయన వెరపింపజేస్తుందంట, కంపింపజేస్తాం. సాతాను యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? గాల్లో ఉన్నాయి. అపవాది యొక్క దూతలన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం మన చుట్టూ ఉంది, మన పిల్లల చుట్టూ ఉంది. అవి మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనకి ఇక్కడికి రావాలి. అవి వణికిపోతాయంట. మరి మన కోసం మనం ప్రార్థన చేసి మన చుట్టూ ఒక వాల్ ని బిల్డప్ చేసుకోకపోతే వాటి అటాక్ ఎక్కువ ఉంటుంది. సాతాను శోధనలు ఎక్కువగా ఉంటాయి. వాడు వెరిపించేది ఎక్కువగా ఉంటుంది. వాడు సతాయించేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానియేలు అంట ప్రార్థన చేశాడంట, జవాబు రాకుండా అటాక్ చేసినాడు. ఎవరు అటాక్ చేసినాడు? ఒక దూత, చెడ్డ దూత. జవాబు రాకుండా మరి అడ్డగించిన విషయాన్ని మనం చదువుతాం. కనుక డిలే అయిపోతుంది, ఆలస్యాలు అయిపోతున్నాయి. కొన్ని అసలు కదలడమే, 1 ఇంచు కాదు, 1 గీత కూడా కదలడం, 1 సెంటీమీటర్ కూడా కదలడం లేదనమాట. ఎట్లా ఉండే ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయంటే కారణం ఏంటంటే మనం ప్రార్థన చేసుకోవటం లేదు, మనం భద్రపరచుకోవడం లేదు. దేవుని మూలంగా పుట్టినవాడు 1 యోహాను 4:12 తను తాను భద్రము చేసుకున్న గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఒక అమ్మాయి వెళ్ళింది, ఆడపిల్లని చూద్దాం అనుకుని వెళ్ళింది. మగపిల్లడు పట్టుకున్నాడు. ఎవరు అమ్మాయి? దీనా. తను తాను భద్రము చేసుకోలేదు, అమ్మను పిలుచుకోలేదు, అన్నగారిని పిలుచుకోలేదు, దేవుని కాపుదలను కోరుకోలేదు గనక దుష్టుడు ఆ బిడ్డను ముట్టాడు. అటాక్స్ చాలా ఉన్నాయి. కనుక మనము మన పిల్లలు నిత్యము ప్రార్థనను చుట్టూ కాంపౌండ్ వాళ్ళుగా ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా సంఘము ప్రార్థన చేస్తే పాతాళలోక ద్వారాలు నిలువ నేరవంట. కనుక ప్రభువా, ఎందుకోసమో పెండింగ్ ప్రాబ్లమ్స్ అట్లాగే ఉంటున్నాయి, కదలడమే లేదు. జీవితాంతం ఇట్లేనా? ఎంతవరకు ప్రార్థన చేయాలి? ప్రభువా మొరపెట్టండి. మొరపెట్టుచూ వస్తే మీరు ప్రార్థన చేయుదురని, మీరు నాకు మొరపెట్టుదురని, నేను మీ మనవిని ఆలకిస్తానని యెషయా గ్రంథం 29 ఉంది. నిజమే. ఎంత కరుగు వరకని మొరపెట్టాలి ప్రభువా? ఎప్పుడు నాయన ఏదైనా క్వశ్చన్ మనకు వస్తా ఉంది. ఒకటి గుర్తు ఏంటంటే పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అన్నాడు అనమాట. పాతాళలోకపు ద్వారం నిలువ నేరవు అని చెప్తూ కింద ఏమన్నాడు చూడండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. ఎవరికి ఇచ్చాడు? పరలోకపు రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనంటే అర్థం ఏంటి? పరలోకాన్ని ఓపెన్ చేసేది ఎవరంట? తాళాన్ని ఓపెన్ చేసేంత శక్తి ఎవరికి ఇచ్చాడు? అందుకే ఆయన మొట్టమొదటిసారి వాక్యం చెప్పినప్పుడు ఎంతమంది నమ్ముకున్నారు? 3000 మంది, ఆ తర్వాత 5000 మంది, ఆ తర్వాత
ఎంతగా వాడికి ఎంత ధన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈ వాక్యం చదివేటప్పుడు నాకు అనిపించింది, ప్రభా పేతృకాలం అయిపోయిందయ్యా, ఇప్పుడు మా కాలం వచ్చింది. లవదిక సంఘ కాలంలో ఈ అసెంబ్లీలో మేమున్నాం ప్రభా. నేను ఒక రాయే, మా బిడ్డలందరూ ఒక్కొక్క రాయే. మరి మాకు కూడా ఆ తాట చోటిస్తావా? మనం ఎంతమందిని ఎగుమతి చేసి పంపిస్తున్నాం, ఎంతమందికి సువార్త చెప్తున్నాం, వారందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మన ద్వారా నమ్ముకున్న వాళ్ళందరూ, మన ద్వారా నమ్ముకున్న ఆత్మలందరూ ఎక్కడికి వెళ్తున్నట్టు? పరలోకంలోకి వెళ్తుంది. మనకు కూడా తలం చెవి ఇచ్చినట్టే కదా. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష అన్నాడు. మరి మనమందరం వెళ్ళి చెబితే కదా కొన్ని ఆత్మలు పరలోకానికి వెళ్తాయి. నీకు నాకు కూడా తాళపు చెవులు ఇచ్చినట్లే కదా ఇప్పుడు. అవునా? పేతురు ఒక్కడు చెప్తేనేనా పరలోకానికి వెళ్ళేది? మనమందరం సజీవురాళ్ళు కాదా? అందుకే ప్రభా నన్ను సర్వలోకానికి వెళ్ళండి. సంఘ పెద్దలు వారి భార్యలు, డీకన్స్ వారి భార్యలకు మాత్రమే కాదు, చదువు వచ్చిన వాళ్ళు లేదా భారమున్న వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు మనం శిష్యులమే. సమస్త జనులను మీరు శిష్యులుగా చేయండి అన్నారు. ఇళ్ళ పక్కల, ఇళ్ళ చుట్టుపక్కల, దారుల్లో, సందుల్లో, గొంతుల్లో, రాజు వీధుల్లోనికి మీరు వెళ్ళండి, అక్కడున్న వాళ్ళకి చెప్పిరండి కాదు. ఏమన్నాడు దేవుడు? తోడుకొని రండి, బలవంతం చేయండి. సినిమాలకు బలవంతం చేశాం, పెళ్లిళ్ళకు బలవంతం చేశాం. నువ్వు రాకపోతే నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాం కదా, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ ఉంటానన్నాం, బతిమాలుకున్నాం. ఆత్మల కొరకు బతిమాలుకోవాలంట, ప్రార్థనలో బతిమాలుకోవాలంట, ప్రభుని బతిమాలుకోవాలంట, మగసిరి, ఆడవారమైన మగసిరి తెచ్చుకోవాలంట. దేవుణ్ణి పట్టుకునేది ఒక ప్రార్థన మాత్రం, విడిపించుకోవాలంట దేవుడు. పగలొస్తా ఉంది, చీకటి తొలగిపోయింది, తెల్లవారుతుంది, నన్ను పోనిమ్మని దేవుడు అడుక్కున్నాడంటే ప్రార్థనలో మనం పట్టుకుంటాం. కోతి పట్ట, పిల్లి పట్ట అంటారు. చెప్పండి, కోతి పట్ట అంటే ఎట్లుంటుంది, పిల్లి పట్ట ఎట్లుంటుంది? తల్లిని పిల్ల పట్టుకుంటుంది కోతులు, కానీ పిల్ల ఏం చేస్తుంది? తల్లే పిల్లను కదా. మనం అట్లా గట్టి పట్టుకోవాలి, ఉడుము పట్టు అంటారు కదా. ఉడుము పట్టు అంటే దాన్ని విడిపించుకునేది చాలా కష్టం. ప్రభువా నేను పట్టుకుంటానయ్యా, నేను విడవనయ్యా. ఏ కూటములో? వాక్య కూటం కాదు, ప్రార్థన కూటంలోనే మనం ఆయన్ని పట్టుకుంటాం. నీ సమస్యల కోసం నీవే పట్టుకోవాలి, కానీ వేరే వాళ్ళు పట్టుకుంటే ఎంతసేపు పట్టుకుంటారండి? మన పిల్లల కోసం, మన భర్తల రక్షణ కోసం, మన పిల్లల గర్భఫలం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ బాగోగుల కోసం మనం పట్టుకోవాలి. మన సంఘ ప్రార్థనలు ఎవరికో చెప్పి ఆ ప్రేయర్ టవర్స్ కి అక్కడ మనం డబ్బులు పంపించి చేస్తున్నాం. ఇట్స్ నాన్ సెన్స్ అనిపిస్తున్నాను. వాళ్ళకి ఎట్లొస్తుంది దుఃఖం? లిస్ట్ పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరికి టిక్ మార్క్ చేసుకొని ప్రార్థన చేస్తారు. 3000 మంది కోసం చేస్తారేమో, కన్నీరు కాల్చరు కదా వాళ్ళు. నీకు నాకు పట్టిన యొక్క భారం వాళ్ళకి ఎట్లా పడుతుంది? నీ ప్రార్థనకు సాతాను వణికిపోతాడు అంటున్నాడు. వణికించే ప్రార్థనలు, అదిరించే ప్రార్థనలు, బెదిరించే ప్రార్థనలు మనం చేయడం లేదు. దీని సీరియస్నెస్ మనకు అర్థం కావడం లేదు. మన బిడ్డలు గోతుల్లో ఉన్నారు, మన భర్తలు గోతుల్లో ఉన్నారు, లంచగొండితనాల్లో ఉన్నారు, డ్రగ్స్ లో ఉన్నారు, ఆయా అడిక్షన్స్ లో ఉన్నారు, స్త్రీలోరులుగా ఉన్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, రకరకాల అడిక్షన్స్ ఉన్నాయి. ఆ బిడ్డలను బయటికి తీసుకొచ్చి దేవుడు నమ్ముకున్నారు, కానీ నిర్జీవ క్రియలను, అంధకార క్రియలను విడిచిపెట్టలేని పరిస్థితి. విడిచిపెట్టాలని వారికి కూడా ఇష్టమే, పైకి రాలేని పరిస్థితి. నిలకొయ్యి అనే అవాదంలో కూడుకుని పోతున్నారు. నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో ప్రయత్నం చేసి కొలిది ఇంకా లోపలికి పోతారంటే, కానీ పైకి వచ్చేది దేవుడు వారి చేతిని పట్టుకొని బండ మీద నిలబెట్టేటట్టు ఎంత ప్రార్థనలు అవసరం, ఎంత రోదన అవసరం, ఎంత కొండలకి వెళ్ళి మనం ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. ఒకవేళ అంత రోధిస్తే ఇంటి పక్కన వాళ్ళు వింటారేమో అని అనుకోవచ్చు. నాకు శోధన ఉన్నప్పుడు, నా చిన్న కొడుకు విషయమే ప్రార్థన చేసినప్పుడు కర్నూలులో ఉన్నాం. ప్రభువా
ఎటు ఇల్లే అటు ఇల్లే, ఎక్కడికి నేను వెళ్ళి చేయగలను? కొండల్లోకి వెళ్తానా? ఎక్కడికి వెళ్తానా? ఆడపిల్లని ప్రభా, ఆ పట్టు విడవని విక్రమార్కుల్లాగా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడా లేదా? వింటాడు. పడిన గోతుల నుండి బయటకు తీసుకొస్తాడు. అలాంటి కష్టాలు మన అందరికీ ఉన్నాయండి, సంఘానికి కూడా ఉన్నాయి. మరి మనము కాకపోతే ఎవరు ప్రార్థన చేయాలి? మరి నీ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో నీకు తెలుసా? అక్క నా కోసం ప్రార్థన చేయండి అంటున్నావు, నీ ప్రార్థనే పవర్ఫుల్. నాకంటే నీవే ఎక్కువగా ప్రార్థన చేయగలవు, ఎందుకంటే సమస్య నీది కాబట్టి. అట్లా విశ్వాసంతో ప్రార్థన చేయండి. నా ప్రార్థన ఉడుంపట్టు ప్రార్థనగా ఉండాలా? దావీదులు మగసిరి కలిగిన యాకోబు లాంటి ప్రార్థనగా ఉండాలి. అయితే నీకు నాకు పరలోకానికి ఎగుమతి చేసే ఆ యొక్క తాళపు చెవులు కూడా మనకే ఇచ్చాడు దేవుడు. మనం వెళ్ళాలి కదా, వెదకండి దొరుకుతారా? ఆత్మల కోసం వేటాడాల, వెదకాల, అనేకులను పరలోకానికి నడిపించాలి. ఇంటి వారే ఇంకా నడిపించబడలేదు, సొంతోళ్ళే ఇన్లాసే రక్షించబడలేదు, తర్వాత మన అల్లుళ్ళే నమ్ముకోలేదు, కోడళ్ళే నమ్ముకోలేదు, సరిగా నమ్ముకోలేదు, స్థిరంగా లేరు, పై భక్తిలో ఉన్నారు, స్థిర చిత్తులు కాలేదు. సొంత ఇంటి వారిని రక్షించుకోకపోతే అవిశ్వాస కంటే చెడ్డోళ్ళు అంటున్నాడు దేవుడు. సొంత వాళ్ళని రక్షించలేకపోతే బయట వాళ్ళని ఎక్కడ రక్షిస్తాం ప్రభువా? కనుక ప్రార్థన చేయి, ప్రార్థన చేయని మనం చెప్పడం మాత్రమే కాదు, నీవే చేయాలి, నీవే చేయాలి, నీ ప్రార్థన నీవే చేయాలి, నీ సమస్యలు నీవే అడుక్కోవాలి. అట్లాంటి రోదన చేసే స్త్రీలుగా ఉంటేనే మనము వారందరినీ ప్రభు అన్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకో, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదురు. నేను రక్షించబడిన ఇంటి వారు ఎన్నేళ్ళైనా రక్షించబడకపోతే ఏం ప్రయోజనం? అయిపోయింది, టైం వస్తా ఉంది. ఈ రాత్రి ఒక ఆత్మ రక్షించబడితే దేవుడు ఒక అయిపోయింది, కట్టడం అయిపోయింది అని ఆయన రాకడ వస్తే ఏమవుతారు? నమ్మని వాళ్ళందరూ మిగిలిపోతారే. మనం ఒక్కరమే అక్కడ ఉంటే మన పిల్లలందరూ నరకంలో కాలుతా ఉంటే ఏడుస్తామంట. ఆ ఏడుపే పరలోకంలో కూడా ఏడుస్తామంట. అక్కడ ఏడుపు లేదు, పనులు కొరుకుటయు లేదు అని అంటామే, కానీ ఏడుపు వస్తుందంట. అందుకే ప్రతి వాణి యొక్క బాష్ప బిందువులు దేవుడు తుడుస్తాడంటే ఎవరి కోసం ఏడ్చిన ఏడుపులు అవి? నేను ఇక్కడ ఉన్నాను, నా వాళ్ళు అక్కడ ఉన్నారనే ఏడ్చిన ఏడుపులు, ఆ ఏడుపులు ఉంటాయి కానీ మిగతా వాటి కొరకు ఏడుపులు ఉండవు. కనుక అక్కడ మా కళ్ళు నీళ్ళు తుడిపేంత పరిస్థితి లేకుండా ఉండాలంటే ఈ రోజే మన వారి కోసం అహర్నిశాలు మనం ప్రార్థన చేయాలి. నిద్ర రాకుండా మనమే చేయాలి. నేను అడుగుంది పొందు వరకు నేను నిన్ను వెలుగుతూనే ఉంటాను ప్రభాని, ఇంత పట్టుదలతో మనం ప్రార్థన చేస్తాను. కానీ మన వారిని మనము రక్షించుకొనలేము. ప్రతి ఒక్కరికి అనారోగ్యాలు ఉన్నాయండి, ప్రతి ఒక్కరికి నొప్పులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒళ్ళో బాడీ పెయిన్స్ ఉన్నాయి, రకరకాల సమస్యలు ఉన్నాయి. మరి మనం అడుక్కోకపోతే ఎవరు? కనుక మనమే యాకోబులై, మనమే మరి పేతురులైపోయి, మనమే శిలోలో ప్రార్థన చేసింది ఎవరు? ఆమె అన్నాలమే ఎలుగెత్తి ఏడ్చిందంట, కుమారుని కొనుకు వీడి చావు నేను చూడలేను, భూలోకంలోనే చావు చూడలేనంట అందే. వాడు నాలుక కుక్క కదా, ఎగరొస్తా ఉంటాయి కదా నాలుకలు బయట పెట్టి దాహానికి, అట్లా చేస్తున్నాడేమో వాడు. వీడు చావు నేను చూడలేను అంటా ఉందే. నరకంలో చావు చూడగలదా చెప్పండి? నిప్పు రవ్వలు ఎగిరినట్టు మన వాళ్ళు ఎగురుతారేమో, మనమేమో పరలోకంలో అబ్రాహాము రమ్మన బాగా ఉంటామేమో, మన వాళ్ళు ఎగిరిపోతా ఉంటే ఎంత ఏడుస్తాం తల్లి, ఎంత ఏడుస్తాం. నా బంధువుల్లో ఒకరు కలలో సిలువ వేసినారంట. ఏం ఏడ్చినానో, మా సత్యపాలు అన్ననే కలలో సిలువ వేస్తే ఏం ఏడ్చినానో అన్న కోసం. మన వారు అట్లా కష్టాల్లో ఉంటే, రేపు నరకంలో ఉంటే ఎంత ఏడుస్తామో మనం ప్రియులారా, తట్టుకోలేం కదా. ఆ ఏడుపులేవో ఎప్పుడు ఏడవాలి? వాళ్ళు బతుకున్నప్పుడే ఏడవాలి, మనం బతుకున్నప్పుడే ఏడవాలి. వీడి చావు, వీని చావు, నా భర్త చావు, నా మామయ్య చావు, నా ఇల్లాస్ చావు, కోడలు చావు నేను చూడలేనయ్యా. నా శత్రువు కూడా ఈ స్థలానికి రాకూడదయ్యా. మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. మరి పరలోక రాజ్యం తాళపు చెవులు పేతురికిస్తే మరి నరకం తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు చూద్దామా దేవుని యొక్క వాక్యంలో ఉండి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూడండి.
3:17 చదువుతారా? అది కాదు నాయన. మరణం తప్పించుట యెహోవా వశమని ఒక చోటు ఉంది కదా. అంటే మరణము తప్పించేది యెహోవా వశమే, మరణం రప్పించేది కూడా యెహోవా వశం. అంతేనా? అట్లయితే మరణపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయని? యేసు ప్రభు దగ్గర, యెహోవా దేవుని దగ్గర. కనుక మరణపు తాళపు చెవులు మన చేతికి ఇచ్చినాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? మన శత్రువులందరినీ వేసేస్తాం. మనకి ఇష్టం లేని వాళ్ళందరినీ పంపించేస్తాం పైలోకాన్ని. దేవుడు అట్లాంటి పని చేయలేదు. వీళ్ళు ఎట్లా కోపిస్తులే కాబట్టి వీళ్ళకి ఈయనని ఆ మరణం తాళాలు తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ పరలోకాన్ని పంపించే తాళాలు నీకు నాకు ఇచ్చాడు. అమ్మ, ఎంతమందిని పరలోకాన్ని పంపించాము మనము? ఎన్ని ఆత్మల రక్షణలోకి తీసుకొచ్చాము? మీ స్వంతంగా మీరు కనిన ఆత్మలు ఎవరైనా ఉన్నారా? ఫిలోమోను పత్రికలో పౌలు ఏమన్నాడు? నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు ఎవరు? ఒనేసిము కోసం నిన్ను వేడుకొనుచున్నాను. నా నిజ కుమారుడైన తిమోతి అన్నాడు కదా. ఆయన నీ ఆత్మలను పరలోకాన్ని ఎగుమతి చేశాడు. అమ్మా, నీకింత ఏజ్ వచ్చింది సోదరి, నీవు ఎంతమందిని ప్రభులోకి నడిపించావు? చిన్నపిల్లలా, పెద్దలా, ముసలివారా, వారి బెగ్గర్సా, ఎరుకలా, యానాది వాళ్ళ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళ, మీ గ్రామస్తులా, నీ ఫ్రెండ్సా, నీ హాస్టల్ మేట్సా, మీ సోదరులా, నీ వీధి వారా? నాన్న ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఛాలెంజింగ్ అడగండి దేవుణ్ణి. ప్రభా, ఒక్క ఆత్మ అయినా నేను తేయకుండా వట్టి చేతితో నీ దగ్గరికి నేను రాగలనని పాట పాడుతున్నాడు. ఛాలెంజ్ గా తీసుకోరా. ఒక్క ఆత్మనైనా మీరు రక్షించలేదా? మన చేతులకి ఎన్ని వేలండి? 2 చేతులకు కనీసం 10 ఆత్మలైనా రక్షణలోకి తీసుకొద్దామా? నీకెంతమంది పిల్లలు? 2, 3, 4. కనీసం 4 కనీసం 2, కనీసం ఒక్కరినైనా మనం ప్రభు దగ్గరికి తీసుకెళ్ళకపోతే మన జీవితం ఎంత నిష్ప్రయోజనం. పెళ్ళయింది, 3 ఏళ్ళు అయింది, పిల్లలు కాలేదనుకో, ఏం చేస్తారు అత్త మామ కానీ తల్లిదండ్రులు కానీ? చూపించుకో 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 కదా. ఎన్నేళ్ళైంది ప్రభుని నమ్ముకొని ఒక ఆత్మను ఫలించకపోతే? ఏమనింది? నా భర్తకు నేను నా పెనిమిటికి 6 కని అన్నాను. ఇంటికే రాడాయన. రాహేలు రానివ్వట్లేదు. అయినా ఎంత ఆశ. ఒక రాత్రికి అడుక్కుంది కృతజ్ఞత వృక్ష పండ్లతో, కొనుక్కుంది భర్తను కదా. ఎంత ఆశ. ప్రభా, ఆత్మల కోసం నేను ఎట్లా నిన్ను కొనుక్కోవాలయ్యా? ఆత్మ రక్షణ నడిపించాలని నాకు ఇష్టం ఉంది. శారీరకంగా నేను గర్భం ధరించి పిల్లల కన్నా గాని ఆత్మీయంగా నేను ఏమనాలి, ఒడ్రాలిగా ఉన్నాను నాయన. నా ఆశ తీర్చువాని కన్నీటితో అడుగుదాం. ఒక ఆత్మనే ఇవ్వడా దేవుడు? తప్పకుండా ఇస్తాడు. కనుక పాతాళాలు ఒక ద్వారములు నిలవ నేరవు. చివరి వచనం చదువుకుందాం, 19 చదువుకుందాం. చూడండి. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పుడునని అతనితో చెప్పాను. పేతురు అయినా నీతో చెప్తున్నాను అన్నాడు, నీతో నాతో కూడా చెప్తున్నాడని నేర్చుకున్నాం. మనలో ఇద్దరం ఇప్పుడు డివైడ్ అయిపోతాం. 2, 3, 2, 3 డివైడ్ అయిపోతాం. ఇద్దరు మీరు ఇక్కడ ఏక మనసుతో ఇది బంధిస్తారో అది పరలోకంలో ఏమవుతుందంట? బంధింపబడుతుంది. ఏదైతే మీరు ఇక్కడ విప్పుతారో ఆ చిక్కుముడి పరలోకంలో విప్పుతానన్నారు. మళ్ళీ ఇద్దరిద్దరు కలిసి, ముగ్గురు కలిసి డివైడ్ అయ్యి ప్రార్థన చేస్తే బంధిద్దామా మరి? సైతాన్ని బంధిద్దామా మరి?
చిక్కుముడులు విప్పేద్దామా మరి? ఒకటి ఏక మనసు ఉండాలండి. ఏక మనసు లేకుండా ఒకరు ఉత్తరము ఒకరు దక్షిణం ఉండే మనసులు పెట్టుకుంటే బంధించలేము. ఏక మనసుతో బంధిద్దాం, రోధిద్దాం, విలపిద్దాం. అది జరిగే వరకు దేవుణ్ణి అడుగుదాం. 18:18 కూడా ఇదే మాట ఉంది. మత్తయి 18:18. ఉమ్, 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 ఉమ్. ఊరికే చెప్తున్నాను కాదు, లూజుగా చెప్తున్నాను కాదు, నిశ్చయముగా, వెరీలీ వెరీలీ సే అంటూ అని, నిశ్చయముగా నిజంగా చెప్తున్నాను అన్నాడు. మరి ప్రార్థన ఎంత బలమైందండి, ఎంత బలమైంది, ఎంత ఎసెన్షియల్ థింగ్ ఇది. దీన్నే మనము చులకన చేస్తున్నాం. సర్వ శరీరాలు రావాలంటే చాలా కొద్ది మందిగా వస్తున్నాం. ఈ వార్త మీ ఇంట్లో చెప్పండి, మీరు ఫోన్ చేసి మీ యొక్క సహోదరులకు అందరికి చెప్పండి, మీ భర్తలకు చెప్పండి. అందరూ రావాలి. సర్వ శరీరాలకు అక్కర్లు ఉన్నాయి, సర్వ శరీరాలకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సర్వ శరీరాలకు రోగాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఫ్యూచర్ రావాలి, మన పిల్లలకు సీట్లు రావాలి, జాబ్స్ రావాలి, పెళ్లిళ్ళు కావాలి. పెళ్లి కుమారుని స్వరము, పెళ్లి కుమార్తె స్వరము వినబడాలి. నిలబడిపోయినాయి పెళ్లిళ్ళు, కొన్ని ఆగి భంగమైపోయినాయి పెళ్లిళ్ళు. అయ్యేదే కష్టమైతే భంగమైన పెళ్లికి రెండో పెళ్లి ఎక్కడ దొరుకుతారు? ఎంత కష్టం ఉంది. వీటన్నిటిని ప్రాబ్లమ్స్ కలిగి ఉండగా వాటిని బంధించాలి అంట. ప్రభు అన్నాడు, మీ పాపంలో ఎవరు క్షమించనిస్తారో అవి క్షమిస్తాయి. ఇంకో చోటు ఉంది, ఎవరి పాపలు మీరు క్షమించబడకుండా అట్లే ఉండనిస్తారో అవి ఉంటాయి అన్నాడు. అంటే మన ప్రార్థన మనకి ఎంత పవర్ ఇచ్చాడు చూడండి దేవుడు. ఈమెను నువ్వు క్షమించు అని అక్క కోసం వేడుకున్నాడు ఎవరు? మోషే. కానీ ఆమె ప్రార్థన విన్నాడా? ఎలుగెత్తి మొరపెట్టాడంట. తప్పు చేసింది తనేడలా, గొనిగింది సనిగింది, అని అల్లదాన్ని పెళ్లి చేసుకున్నావా, నేను జ్ఞాపం లేదా, ఏమేమో అనింది. అయినా ఎలుగెత్తి ఆమె పాపను క్షమించబడినట్టుగా తమ్ముడు ప్రార్థన చేశాడు. ప్రియుల, వీరిని క్షమించమని యేసు ప్రభు వేడుకోలేదా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. నువ్వు క్షమిస్తే దేవుడు క్షమిస్తాడంట, నువ్వు క్షమించకపోతే నీ మాట ప్రకారమే క్షమించడంట. ఇంత పవర్ మనకి ఇచ్చినాడు, ఆ పవర్ని ఎందుకు యూజ్ చేసుకోవడం లేదు? ప్రార్థన శక్తి మనమే ఎరగలేదు కనుక మనంలో ఇంత పవర్ ఉందని మన ఒక బాంబు శక్తి కంటే, అణుబాంబు కంటే ఎక్కువ శక్తి, ప్రేయర్ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. పాతాళంలో సాతాను వణికిపోతాడు. ఒక బీద విశ్వాసి, ఆ వీకెస్ట్ సెయింట్ చేసే మోకాళ్ళ ప్రార్థన సాతానుని ట్రెంబుల్ చేస్తుందంట, వణికిస్తుందంట. కనుక నీ ప్రార్థన మీద నీకే విశ్వాసం ఉండాలి. యేసు నామమున మనం చేసే ప్రార్థన ద్వారా శక్తిగల కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. ఈ యొక్క ప్రార్థన మెసేజ్ మీరు ఇతరులకు కూడా చెప్పాలని నేను మీకు నొక్కి వక్కానిస్తున్నాను. ప్రార్థనకి వెళ్దాం ఇప్పుడు. బ్యాచెస్ గా మనము డివైడ్ అయ్యాం. కొద్దిమంది మీరు రాక